హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండు నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇంక నుంచి టైం వేస్ట్ అనేది చేయొద్దు, జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇవాళ మనం డిసెంబర్ 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే, రీసెంట్గా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ లేదా ద్రవ్య విధాన కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఎగ్జామ్కి మనకి ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ప్రతి 3 నెలలకు ఒకసారి మీట్ అవుతుంది, సమీక్ష అనేది జరుపుతుంది, కీలక రేట్లని అలానే ఉంచాలా మార్చాలా అన్నటువంటి నిర్ణయం అనేది తీసుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఆర్బీఐ ఉపయోగించేటటువంటి టూల్స్ ఏంటి అనేసి మనకి తెలియాలి. అందులో భాగంగా మానిటరీ పాలసీ అంటే ఏంటి, దీని కింద ఉన్నటువంటి వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేసి మనకి తెలియాలి. అయితే మానిటరీ పాలసీ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది ఏదైతే ఆర్బీఐ చట్టంలో ఈ గోల్స్ని అచీవ్ చేయాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఉంది. ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఏమని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది, 4+or-2 అనేసి. అంటే ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 2% నుంచి 6% లోపల ఉండాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లక్ష్యాన్ని మారుస్తూ ఉంటారు. అయితే అది మనం పక్కన పెడితే, ఇప్పుడు ఈ గోల్ని అచీవ్ చేయటానికి మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది కొంత కంట్రోల్లోకి తీసుకొస్తుందన్నమాట ప్రైస్ స్టెబిలిటీని. దాన్నే మనం మానిటరీ పాలసీ అని పిలుస్తాం. మరి దీని కింద ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని గమనిస్తే, ఒకటి రెపో రేట్ అన్నటువంటిది. రెపో రేట్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంకులు కొంత మనీని తీసుకోవటం జరుగుతుంది, దానికి కట్టేటటువంటి ఇంట్రెస్ట్నే రెపో రేట్ అనేసి పిలుస్తాము. అదే రివర్స్ రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, దీనికి రివర్స్ అనమాట. బ్యాంకుల నుంచే ఆర్బీఐ మనీ తీసుకోవటం జరుగుతుంది, దానికి గాను ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించేటటువంటి వడ్డీనే రివర్స్ రెపో రేట్ అని పిలుస్తాం. ఎందుకని ఇక్కడ బ్యాంకుల నుంచి ఆర్బీఐ అన్నటువంటిది మనీ తీసుకుంటుంది అంటే, ఎప్పుడైతే మార్కెట్లో మనీ అనేటటువంటిది మనీ ఫ్లో అనేది ఎక్కువైంది అనుకుంటే, అప్పుడు ఆ మనీ ఫ్లోని తగ్గించడానికి ఆర్బీఐ ఈ యొక్క మనీని బ్యాంకుల నుంచి తీసుకోవటం జరుగుతుంది, దానికి ఇచ్చే ఇంట్రెస్టే రివర్స్ రెపో రేట్ అంటాము. ఇవి కాకుండా మనకి లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేసి, మనీ ఎప్పుడైనా క్రంచ్ వచ్చినప్పుడు దానికనేసి పర్టికులర్గా ఇది కొంతకాలానికి లేదంటే ఓవర్ నైట్కి ఇచ్చేటటువంటిది. అలాగే ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేసి, ఇది కూడా ఓవర్ నైట్ మనీకి కొంచెం అడిషనల్ అమౌంట్ని కమర్షియల్ బ్యాంక్స్ బారో చేయడం జరుగుతుంది, దాన్ని ఎంఎస్ఎఫ్ అనేసి పిలుస్తాం. అలాగే మనకి బ్యాంక్ రేట్ అన్నటువంటిది ఉంటుంది. బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ అన్నటువంటిది ఈ కమర్షియల్ బాండ్స్ అలాగే రీడిస్కౌంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుక్కోవటానికి ఆర్బీఐ ఇచ్చేటటువంటి రేటే బ్యాంక్ రేట్ అంటాము. ఇది కాకుండా క్యాష్ రిజర్వ్ రేషియో అనేసి, అలాగే ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేసి, అలాగే ఓఎంఓస్ అంటాము. అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేసి, అలాగే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఎంఎస్ఎస్ అనేసి, ఇలా వివిధ రకాలు ఉన్నాయి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి. సో మనల్ని అడగచ్చు అనమాట, మానిటరీ పాలసీకి సంబంధించి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నట్టుగా మనకు అడగచ్చు. సో అది మనకి గుర్తుండాలి. అలాగే ఇప్పుడు అసలైనటువంటిది ఏంటి అంటే, మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది. అయితే మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఏం గుర్తుండాలి, మనకి ఆర్బీఐ చట్టం అన్నటువంటిది 1934వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 45ZB, అయితే దీన్ని 2016లో అమెండ్ చేసిన తర్వాత దీన్ని యాడ్ చేయటం జరిగింది. బట్ సెక్షన్ 45ZB ప్రకారం మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో అంటే 6 మంది ఉంటారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేసి ఇక్కడ పెట్టుకోవటం జరిగిందో, ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయటం అన్నటువంటిది. అయితే ఇక్కడ ఈ 6 మెంబర్స్ ఎవరు అంటే, ఒకరు ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, ఇతను ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఉంటారు. రెండవ వ్యక్తి ఏమో డిప్యూటీ గవర్నర్ అన్నమాట ఆర్బీఐకి సంబంధించి. అలాగే సెంట్రల్ బ్యాంక్ నామినేట్ చేసేటటువంటి ఒక ఆఫీసర్ ఇందులో భాగంగా ఉంటారు. అలాగే ఇంకొక ముగ్గురు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు. సో ఎంతమంది కంపోజిషన్, ఎవరెవరు ఉంటారు, ఏ చట్టం ప్రకారం దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది, ఇవన్నీ కూడా మనకి గుర్తుండాలి. సరే, అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తూ ఉన్నారు అంటే, ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, అంటే ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరుగుతూ ఉంది. అలాంటి నేపథ్యంలో రీసెంట్గా రెపో రేట్ అన్నటువంటిది
సేమ్ అలానే ఉంచిందనమాట. ముందు రెపో రేట్ ఎంత ఉందో ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఆ రెపో రేట్ని అలానే కొనసాగించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అయితే ఈ ఎంపీసీ లేదా ద్రవ్య విధాన కమిటీ లేదా ద్రవ్య పరపతి విధాన కమిటీ అంటాము. ఈ ద్రవ్య విధాన కమిటీ అన్నటువంటిది సంవత్సరంలో కనీసం 4 సార్లైనా సమావేశమవుతుంది. అయితే ప్రతి సమావేశం తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నామో అన్నట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం కనుక గమనిస్తే మన భారతదేశంలో వినియోగదార ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం లేదా దీనిని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే డబ్ల్యూపీఏ అంటాము, అంటే టోకు ఆధారిత ధరల ద్రవ్యోల్బణం అనేసి. సో ఆ రెండు కూడా గుర్తుండాలి. వాటి మధ్య తేడాలు ఏంటి, ఏమేమి వాటిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్ల్యూపీఏ అంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి. అందులోకి వచ్చేసరికి సర్వీసెస్ని ఇంక్లూడ్ చేయము. కానీ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లోకి వచ్చేసరికి ఈ యొక్క సర్వీసెస్ని కూడా ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆ యొక్క సూచీని ఎవరు ఇస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. అయితే ఇక్కడేంటి, ద్రవ్యోల్బణం కట్టడి చేయటంలో ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా సమన్వయం అనేటటువంటిది ఉండాలి వీటి మధ్య. అలాగే మన దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు అనేవి పెరిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలా నిత్యావసరాల ధరలు అనేవి పెరిగితే అప్పుడు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు వాటిని కొనుగోలు చేయలేరు. కాబట్టి వాళ్ళ జీవితాలు మరింత దుర్భరం అవుతాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత విమానయాన రంగానికి సంబంధించి ఏవియేషన్ ఇండస్ట్రీ అని పిలుస్తాం. రీసెంట్ ఇయర్స్లో మన యొక్క ఈ విమానయాన రంగం అన్నటువంటిది ఒక మంచి గ్రోత్ని చూస్తూ ఉంది. మనం చూస్తే చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఈ విమానయాన రంగానికి సంబంధించి, కానీ గ్రోత్ అనేటటువంటిది కనబడుతోంది. అయితే అసలు దీని యొక్క స్టేటస్ ఏంటి అనేసి మనం చూస్తే, ఇప్పుడు మన దేశంలో ఎయిర్లైన్స్ అనేసి, ఎయిర్పోర్ట్స్ అనేసి, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఏవియేషన్ సర్వీసెస్ని అందించడం, ఇలా వివిధ రకాలుగా ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క ఏవియేషన్ మార్కెట్కి సంబంధించి, అంటే విమానయాన రంగ మార్కెట్కి సంబంధించి మన భారతదేశం అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్గా ఉంది. థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అనమాట. అంటే మన దేశంలో ఏవియేషన్ మార్కెట్ అన్నటువంటిది ప్రపంచంలో కల్లా చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. అంతేకాదు 2023లో కనుక మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 1 బిలియన్ ట్రిప్స్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ మన ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉంది. రీసెంట్గా డిపిఐఐటి అంటే ఏంటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాము. ఇది ఏం చెప్పింది, మన భారతదేశ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోకి, అంటే ఇందులో ఏవియేషన్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఎఫ్డిఐ ఫ్లో అన్నటువంటిది పెరుగుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ విమానయాన రంగానికి సంబంధించి మన దేశం చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంది. అందులో మేజర్గా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఇప్పటికి కూడా మనకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే ఆపరేటింగ్ కాస్ట్ అన్నటువంటివి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఈ ఏటీఎఫ్ కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ. దీని మీద ట్యాక్స్ అనేటటువంటిది కూడా మరింతగా పెంచుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే కొన్ని ఇండియన్ స్టేట్స్ దాదాపు 30% ట్యాక్స్ని ఈ యొక్క ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద వేస్తూ ఉన్నాయి. అదొకటి. అలా ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసరికి పైలట్ షార్టేజ్ అన్నటువంటిది చాలా వరకు ఉంది మన భారతదేశంలో. ఇదొకటి గుర్తుండాలి. ఇది కాకుండా సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం కావచ్చు, లేదంటే హైజాక్ చేస్తూ ఉండటం కావచ్చు, ఇలాంటివన్నీ ఇష్యూసే. సో సైబర్ థ్రెట్స్ అనేవి కూడా ఉన్నాయి. అలాగే ఇంకా సివిలియన్ పైలట్స్ కూడా మన దగ్గర ఎక్కువ మంది లేరు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కరప్షన్ అనేటటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఛాలెంజెస్గా చెప్తాం. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఈ ఎంఆర్ఓ సర్వీసెస్ అంటాం. ఎంఆర్ఓ సర్వీసెస్ అంటే ఏంటి, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. వీటిని ఇంతకుముందు 18% ఈ ట్యాక్స్ అనేటటువంటిది ఉంటే దాన్ని ఇప్పుడు 5% తగ్గించింది. సో ఇదొక ఇనిషియేటివ్గా చెప్పచ్చు. అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీని ద్వారా ఏంటి, అన్సర్వ్డ్ అలాగే అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉంటాయో వాటిలో కూడా రీజనల్ గ్రోత్ని తీసుకురావాలి. అలాగే సిటిజన్స్కి అఫోర్డబుల్ ఎయిర్ ట్రావెల్ని తీసుకురావాలి, ప్రొవైడ్ చేయాలి
అన్నటువంటి లక్ష్యంతోనే ఈ ఉడాన్ అన్నటువంటి స్కీమ్ లేదా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటాం, దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే 2016వ సంవత్సరంలో నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. సో వీటితో పాటు ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మరింతగా ఎంకరేజ్ చేయటం, ఈ పైలట్స్కి సంబంధించి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయటం, ఏవియేషన్ టూరిజంని పెంచటం, ఇలాంటి వాటి ద్వారా మన ఏవియేషన్ సెక్టార్ని మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సత్పురా పులుల అభయారణ్యం, సత్పురా నేషనల్ పార్క్లో సత్పురా టైగర్ రిజర్వ్ అన్నటువంటిది కూడా ఉంది. ఇది మధ్యప్రదేశ్లోనే మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట. అయితే ఇందులో 10,000 ఏళ్ల సంవత్సరము రాయి మీద గీసినటువంటి బొమ్మలు అనేవి కనపడ్డాయి. మనం చూస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చూర్నా అనేటటువంటి గ్రామంలో ఒక కొండ మీద ఈ రాతి చిత్రాల్ని అటవీ శాఖ అధికారులు చూడడం జరిగింది. మనం చూస్తే 1000 సంవత్సరాల కిందట మనుషుల జీవన విధానాన్ని తెలిపేలాగా ఈ బొమ్మలు అనేవి ఉన్నాయి. మనం చూస్తే చేతుల్లో ఆయుధాలు అనేవి ఉన్నాయి. అంతేకాదు ఆది మానవులు వేటకు వెళ్తున్నట్టుగా ఇందులో ఉంది. అంతేకాదు కొన్నిసార్లు ఇక్కడ చూస్తే జిరాఫీ లాంటి జంతువులు అనేవి కనపడుతున్నాయి. ఇంకొన్ని వన్యమృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ కూడా ఇందులో కనపడుతున్నాయి. ఆహారం కోసం వేటాడుతుండేటటువంటి గిరిజనులు నృత్యాలు అంటే డాన్సులు చేస్తూ వెళ్తున్నట్టుగా వీళ్ళని చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సత్పురా పులుల అభయారణ్యంలో ఇలాంటి రాతి చిత్రాలు అనేవి 100కు పైగా ఉన్నాయి అన్నట్టుగా గమనించారు. కానీ టైగర్ జోన్ అనేది ఇక్కడ ఉండటం వల్ల ఈ యొక్క బొమ్మలున్న గుహల్లోకి అరుదుగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు గుర్తించినటువంటిదే ఈ యొక్క పిక్చర్ అన్నటువంటిది. మనం చూస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎస్డిఆర్, పచ్మడి, నర్మదాపురం ఈ ప్రాంతాలని కూడా మొత్తం కలిపితే దాదాపు 110 వరకు ఇలా రాతి బొమ్మలు అనేటటువంటివి కనపడతాయి. సో మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో ఈ యొక్క సత్పురా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఎక్కడుంది అనేసి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేశవానంద భారతి తీర్పుకి సంబంధించి మనం చూస్తే 1973వ సంవత్సరం ఏప్రిల్లో ఈ హిస్టారికల్ జడ్జిమెంట్ని ఇవ్వటం జరిగింది. మనం చూస్తే మొత్తం 13 జడ్జిల బెంచ్ అనమాట ఈ తీర్పుని ఇచ్చింది. సో 13 జడ్జెస్ బెంచ్ అన్నటువంటిది ఇప్పటిదాకా హయ్యెస్ట్. అయితే ఈ కేసు కూడా గుర్తుండాలి. అది ఏంటి అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్నటువంటి కేసు. అయితే ఈ కేసు నుంచి బయటకు వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపం లేదా దీనినే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, మన భారత పార్లమెంట్కి ఏదైనా అమెండ్ చేసేటటువంటి అంటే సవరించేటటువంటి అధికారం అన్నటువంటిది ఆర్టికల్ 368 కింద ఇవ్వబడింది. కాబట్టి పార్లమెంట్ అన్నటువంటిది ఏవైనా సవరణలు అనేవి చేయొచ్చు, కానీ అవి కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేటటువంటిది మార్చకుండా ఎలాంటి అమెండ్మెంట్స్ అయినా అంటే ఎలాంటి సవరణలైనా చేపట్టచ్చు అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది తీర్పునివ్వటం జరిగింది. మనం చూస్తే 13 జడ్జెస్లో 60-7గా ఈ జడ్జిమెంట్ అన్నటువంటిది స్ప్లిట్ అయిందనమాట. అంటే 6 మంది కాదు అంటే 7 మంది అవునన్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దారితీసినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి అనేసి గనక మనం గమనిస్తే, ఒకటి శంకరీ ప్రసాద్ జడ్జిమెంట్ 1951 అన్నటువంటిది. అందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అన్నటువంటిది, ఆర్టికల్ 368కి దీని ద్వారా పార్లమెంట్కి ఏదైనా కూడా అమెండ్ చేసేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంది. ఆ పార్లమెంట్ యొక్క పవర్ని రెస్ట్రిక్ట్ చేయలేము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాని తర్వాత 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నటువంటి కేసు జరిగింది. అందులో ఏమన్నారు, పార్లమెంట్కి పవర్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ అవి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిపేటటువంటి పార్ట్ ఎన్నవది, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ భాగం అన్నటువంటిది ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతుంది. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు పార్లమెంట్ అన్నటువంటిది, ఆ పవర్ లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. కానీ దాని తర్వాత 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పార్లమెంటుకి దేన్నైనా కూడా సవరించే అధికారం అనేటటువంటిది ఉంటుంది, కానీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడే ఉండాలి. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో
వాటిని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాని తర్వాత కూడా మిగతా అన్నింటికి ఇది వర్తిస్తూ వచ్చిందనమాట. అయితే ఈ నేపథ్యంలో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రాజ్యాంగంలో మౌలిక స్వరూపం అన్నాం, దాని కిందికి ఏమేమి వస్తాయి అన్నటువంటి దానికి డెఫినేషన్ అనేటటువంటిది ఇవ్వలేదు. మరి ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎవరైతే అక్కడ కోర్టులో వర్డిక్ట్ ఇస్తారో అంటే తీర్పునిచ్చేటటువంటి న్యాయమూర్తి యొక్క విచక్షణకి లోబడే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. కానీ ఈ తీర్పు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రీమసీ, రూల్ ఆఫ్ లా, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్, అలాగే డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం, అవునా, అదొకటి, అలాగే సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అన్నటువంటిది, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే ఫ్రీ మరియు ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలన్నటువంటి ప్రిన్సిపల్, వెల్ఫేర్ స్టేట్ అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నట్టుగా ఇంటర్ప్రిట్ చేశారనమాట. అంతేకాదు బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 ఉంది కదా, ఆ నేపథ్యంలో కూడా బేసిక్ స్ట్రక్చర్ని అక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవటం జరిగింది, అప్లై చేయటం జరిగింది. సో ఇక్కడ మనకేమడగచ్చు, కేశవానంద భారతి తీర్పు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడిగినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటాం. మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే పొలిటికల్ పవర్కి లిమిటేషన్స్ అనేది ఇస్తోంది ఇది. అంతేకాదు జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్, అలాగే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం ప్రోత్సాహం అనేది ఇస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఏది జరిగినా కూడా చివరిగా నిర్ణయించేది ఎవరు, సుప్రీంకోర్టు అన్నటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ 2015 సంవత్సరంలో ఎన్జేఏసీ అంటాం. ఎన్జేఏసీ అంటే ఏంటి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనేసి. ఇప్పుడు ఏదైతే కొలీజియం సిస్టమ్ ఉందో దాని ప్లేస్లో ఇది తీసుకురావాలన్నట్టుగా మన భారత పార్లమెంట్ అన్నటువంటిది ఎన్జేఏసీ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ సుప్రీంకోర్టు అన్నటువంటిది దాన్ని కొట్టేసింది. సో చివరిగా ఆ పవర్ అనేటటువంటిది ఎవరికి ఉంటుంది, సుప్రీంకోర్టుకి ఉంటుంది. అలాగే కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ ఉండాల్సినటువంటి బాధ్యత అనేది పార్లమెంట్కి ఉంది అన్నట్టుగా ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ యొక్క సిగ్నిఫికెన్స్గా మనం చెప్తాము. సో అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏంటి అంటే తెలుగుతో పాటు 10 భాషల్లో కేశవానంద భారతి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా హిందీ, తెలుగు, తమిళ్, ఒడియా, కన్నడ, మరాఠీ అలా 10 భాషల్లో ఈ తీర్పుని అందుబాటులోకి తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్రా అన్నటువంటిది మన భారతదేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనేది 2025 సంవత్సరం నాటికి 170 గిగావాట్లకు చేరుకుంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. మనం చూస్తే 2023లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరంలో ఇది 132 గిగావాట్లుగా ఉందన్నమాట మన భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం. అయితే ఇది 170 గిగావాట్లకు చేరుకుంటుంది 2025 నాటికి అన్నట్టుగా ఇక్కడ అంచనా వేయటం జరిగింది. అయితే ఇక్కడ మనకి గుర్తుండాలి, ఇండియా యొక్క ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది ఇప్పుడు 178.98 గిగావాట్లుగా ఉంది. కానీ ఇందులో లార్జ్ హైడ్రోని కూడా ఇంక్లూడ్ చేశారు. దాదాపు 47 గిగావాట్లు ఇదే ఉందన్నమాట. అది తీసేస్తే మొత్తం 132 గిగావాట్లు ఇందులో భాగంగా ఉంది. నెక్స్ట్ చూడండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, ఎప్పుడైనా మనకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ కొంతకాలం, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఆ వ్యవధికే బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేసి పిలుస్తాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఫిబ్రవరిలో కనుక బడ్జెట్ ప్రవేశపెడితే మళ్ళీ జూన్లో కానివ్వండి లేదా మేలో కానివ్వండి ప్రభుత్వం మారొచ్చు. మరి ఆ కొంతకాలానికి మాత్రమే బడ్జెట్ అనేది చేసుకునేలాగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేసి పిలుస్తాం. నార్మల్గా బడ్జెట్ అనేది అసలు ఎందుకు తీసుకొస్తారు, ఒకటి రిసోర్సెస్ అలొకేషన్ కోసం, అలాగే ఇన్కమ్ అలాగే వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం, ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావటం, ఎకానమీ గ్రోత్ని ఎన్ష్యూర్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించటం, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని మేనేజ్ చేసుకుంటూ ఉండటం, రీజనల్ డిస్పారిటీస్ని తగ్గించటం, వీటన్నింటి కోసం గవర్నమెంట్ బడ్జెట్ని ప్రిపేర్ చేయటం జరుగుతుంది. మరి బడ్జెట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే బడ్జెట్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి, 2 రకాలు, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనేసి. అంటే ఏంటి, రెవెన్యూ బడ్జెట్ అంటే ఇదేమో తాత్కాలికంగా ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అంటే దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం, అంటే దీర్ఘకాలంలో రిజల్ట్స్ ఇస్తే దాన్ని క్యాపిటల్ బడ్జెట్ అంటాం. అదే రెవెన్యూ బడ్జెట్ కింద మళ్ళీ రెవెన్యూ రిసిట్స్ అనేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ఎంత మనకి రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నట్టుగా. అలాగే క్యాపిటల్కి సంబంధించి క్యాపిటల్ రిసిట్స్ అనేసి అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో మెయిన్గా బడ్జెట్ కాంపోనెంట్స్కి సంబంధించి ఇవి గుర్తుండాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది కొలువు తీరింది. మనం చూస్తే తెలంగాణకి సంబంధించి అసెంబ్లీలో మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి? 119 స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి 64 సీట్లు అనేది రావటం జరిగింది. బారాసాకేమో 39 సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చింది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇతను ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఈయన, అలాగే ఇంకో 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అయితే తెలంగాణలో ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 హామీల మీదే తొలి సంతకం అనేటటువంటి చేయటం జరిగింది. అందులో ఒకటి ఏంటి? గృహలక్ష్మి అన్నటువంటిది. దీని కింద మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండవ గ్యారంటీగా 10 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం, వీటిని ముందుగా ఇప్పుడు అమలు చేయబోతూ ఉన్నారు. 100 రోజుల లోపల ఈ 6 గ్యారంటీ హామీల్ని అమలు చేస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ గమనించాలి, ఇప్పుడు 2 గ్యారంటీలను అమలు చేయాలన్నట్టుగా నిర్ణయించింది. అందులో ఏంటి? మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండవది 10 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం, వీటిని అమలు చేయబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మహిళలు ఈ నెల 9వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి తమ యొక్క గుర్తింపు కార్డు లేదా ఆధార్ లేదంటే ఇతర కార్డుల్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అనేది చేయొచ్చు. మరి ఆ మిగిలిన 4 హామీలేంటి? నిన్న కూడా మనం చెప్పుకున్నామవునా, ఇగో ఇవన్నీ హామీలు అనేసి. సో ఆ మిగిలిన హామీలు ఏంటి అన్నట్టుగా ఒక్కసారి పాయింట్అవుట్ చేసి పెట్టుకోండి. నిన్న ఆల్రెడీ చెప్పుకున్నామా ఏమని? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేసి, అలాగే రైతు భరోసా అనేసి చెప్పుకున్నాం కదా ఇవన్నీ. సో ఒక్కసారి హామీలన్నింటినీ నోట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ శాసనసభ్యుడైనటువంటి గడ్డం ప్రసాద్ కుమార్, ఈయనని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది ఎంపిక చేసింది. సో ఇప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు అంటే గడ్డం ప్రసాద్ కుమార్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓటును నమోదు చేసుకోవటానికి సంబంధించి. మొన్న చూస్తే తెలంగాణలో ఇంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేసినటువంటి వాళ్ళ సంఖ్య అనేటటువంటిది తగ్గింది. ఓటు అనేటటువంటిది మన హక్కు అండి, అవునా? మన ఫండమెంటల్ రైట్ ఇది. దాన్ని మనం ఎలా కోల్పోతాము? కాబట్టి ఇప్పుడు ఓటు హక్కు ఎవరికైతే లేదో వాళ్ళు ఓటును నమోదు చేసుకోండి. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రేపటి వరకు అవకాశం అనేది ఉంది. అయితే తర్వాత లాస్ట్ జాబితా విడుదలైన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవటానికి వీలనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటుని నమోదు చేసుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో రైట్ టు ఓట్ అంటాము. రైట్ టు ఓట్ అన్నటువంటిది ఏ ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది అనేది ఆన్సర్ చేయండి. అలాగే మనము నేషనల్ ఓటర్స్ డే అనేసి ఎప్పుడు జరుపుకుంటాము? సో నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25వ తేదీన జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాళ లోక్సభకి మహువా మొయిత్రా, ఈమె తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ. ఈమె మీద నైతిక విలువల కమిటీ ఒక నివేదికని లోక్సభకి సమర్పించబోతోంది. ఎందుకని అంటే లోక్సభలో గతంలో ప్రశ్నలు అడిగినందుకు గాను డబ్బులు తీసుకున్నారు అనేసి ఆరోపణ రావటం జరిగింది. దాని మీద నిజ నిర్ధారణ చేయాలి అన్నట్టుగా నైతిక విలువల కమిటీ కూడా ఆమెను పిలిపించి విచారించటం ఇలాంటివన్నీ చేశాయి. తర్వాత ఈమెని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలి అన్నట్టుగా నైతిక విలువల కమిటీ భావిస్తోందన్నట్టుగా న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ నివేదికని వాళ్ళ లోక్సభలో ఇవ్వబోతూ ఉన్నారు. దాన్ని బట్టే నిర్ణయం అనేది తీసుకుంటారు. మరి ఈ నేపథ్యంలో మనకి స్టాండింగ్ కమిటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నటువంటిది తెలియాలి. అలాగే ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది ఏ స్టాండింగ్ కమిటీ కిందికి వస్తుంది అన్నటువంటిది కూడా తెలియాలి. చూడండి, స్టాండింగ్ కమిటీస్లో ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీస్ అని, డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అని, ఇంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, అలాగే సెక్యూరిటీ మరియు కంట్రోల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, హౌస్ కీపింగ్ స్టాండింగ్ కమిటీస్, అలాగే డే టు డే బిజినెస్కి సంబంధించిన స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అందులో చూడండి, ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీస్లోకి వచ్చేసరికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవన్నీ ఫినాన్షియల్ కమిటీస్ కిందికి వస్తాయి. అదే డిపార్ట్మెంట్ రిలేటెడ్ చూడండి, కమిటీ ఆన్ కామర్స్, కమిటీ ఆన్ ఇండస్ట్రీ, కమిటీ ఆన్ ఐటీ, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ రిలేటెడ్. అదే ఎంక్వైరీ రిలేటెడ్ అంటే ఏంటి? కమిటీ ఆన్ పిటిషన్స్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, అలాగే ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది ఎంక్వైరీ రిలేటెడ్ కమిటీ కిందికి వస్తుంది. అలాగే స్క్రూటినీ మరియు కంట్రోల్కి సంబంధించి చూడండి, కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. హౌస్ కీపింగ్ కిందికి ఏమొస్తాయి? జనరల్ పర్పసెస్ కమిటీ, హౌస్ కమిటీ, అలాగే లైబ్రరీ కమిటీ, ఇవన్నీ దీని కిందికి వస్తాయి.
మరి డే టు డే బిజినెస్కి సంబంధించి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్, అలాగే రిజల్యూషన్స్, రూల్స్ కమిటీ, ఇవన్నీ కూడా డే టు డే బిజినెస్కి సంబంధించి ఈ స్టాండింగ్ కమిటీస్గా చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓస్ప్రే విమానాలు. రీసెంట్గా అమెరికాకి చెందినటువంటి ఓస్ప్రే విమానాలు అనేవి కూలిపోతున్నాయన్నటువంటి నేపథ్యంలో మనం చదువుకున్నాం, అవునా? అయితే ఈ ఓస్ప్రే విమానాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిలిపివేయాలి అన్నట్టుగా అమెరికా నిర్ణయించటం జరిగింది. మనం చూస్తే లాస్ట్ వీక్ జపాన్ బేస్లో దీనికి సంబంధించినటువంటి విమానం అనేది కూలిపోయి 8 మంది సైనికులు మరణించారు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా సైన్యం, నౌకాదళం, వాయుదళాలు వీటి దగ్గర ఉన్నటువంటి ఈ ఓస్ప్రే V-22 విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి సేవల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకి ఇప్పుడు లోక్సభ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. మనం చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా ఇచ్చిన హామీ మేరకి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ బిల్లుకి ఇప్పుడు లోక్సభ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈ నెల 11వ తేదీన ఆర్టికల్ 370 లేదా 370వ అధికరణం యొక్క రద్దుకి సంబంధించి సుప్రీంకోర్టు అన్నటువంటిది తీర్పునివ్వబోతోంది. ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్వయం ప్రతిపత్తి గురించి తెలుపుతుంది, అవునా? అయితే ఈ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టులో ఒక కేసు అనేటటువంటిది దాఖలైంది, పిటిషన్ అన్నటువంటిది దాఖలైంది. దాని మీద సుప్రీంకోర్టు అన్నటువంటిది తీర్పునివ్వబోతోంది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించబోతోంది. నెక్స్ట్ చూడండి, అగ్ని-1 అన్నటువంటిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి అగ్ని-1. దీనిని శిక్షణలో భాగంగా ఒడిశాలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి మన భారతదేశం ప్రయోగించింది. అయితే ఇందులో పెట్టుకున్నటువంటి పారామీటర్స్ లేదా పారామితులన్నింటినీ కూడా ఇది ఖచ్చితత్వంతో అందుకుంది. మనం చూస్తే చివరిగా ఈ సంవత్సరం జూన్లో అగ్ని-1ని ఇక్కడి నుంచే విజయవంతంగా ప్రయోగించారు. మళ్ళీ దీన్ని ప్రయోగించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ లేదా IPCC అంటాం. ఈ IPCCకి చైర్మన్గా ఇటీవల ఒక భారతీయుడు ఎన్నికవటం జరిగింది. ఎవరు అతను అంటే రామన్ సుకుమార్. ఈయన ఆసియా ఏనుగుల నిపుణుడుగా కూడా ఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూడండి, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 95,767 గ్రామాల్లో 100% ODF+ కవరేజ్ని సాధించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే మొదటిసారిగా 100% ఇథనాల్ ఇంధనంతో నడిచే కారుని ఇటీవల ఏ కంపెనీ అభివృద్ధి చేసింది అంటే టయోటా అన్నటువంటిది. చివరిగా ది ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనే పేరుతో ఆహార వ్యవసాయ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 2 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఎన్ని విపత్తు సంఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి అంటే దాదాపు 400. మనం చూస్తే 1970sలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 విపత్తు సంఘటనలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అవి 400 వరకు పెరిగాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.